శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 407వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. మనం 3వ శ్లోకంలో ఉన్నాము. 23వ దైవీ గుణాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ధృతి అన్నది తేజ క్షమా ధృతి. ధృతి అన్నది 3వ శ్లోకంలో చెప్పేటువంటి 3వ దైవీ గుణం, అంటే 23వ దైవీ గుణం అన్నమాట. ఇది ధృతి. ధృతి అంటే ఏంటంటే ఫామ్నెస్, గట్టిగా, దృఢంగా, దృఢ నిశ్చయ, దక్ష అని భక్తుల లక్షణాల్లో కూడా చెప్పబడింది ధృతిని గురించి. దృఢ నిశ్చయ, దక్ష అనేటువంటి ఆ యొక్క వాక్యంతో మనకి ఈ ధృతిని గురించి భక్తుల లక్షణాల్లో కూడా చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు అమానిత్వాది గుణాల్లో కూడాను చెప్పబడింది ఈ ధృతి. అక్కడైతే అమానిత్వాది గుణాలలో స్థైర్యము అనేటువంటి ఆ పదాన్ని వాడడం జరిగిందన్నమాట. స్థైర్యము అనే పదంతో అమానిత్వ గుణాల్లో ఈ ధృతిని గురించి చెప్పడం జరిగిందనమాట. ఇక రాబోయే 18వ అధ్యాయంలో చాలా గొప్పగా దీని గురించి వివరణ చేయబోతాడు స్వామి అన్నమాట. ఇప్పుడు ఈ ధృతి అనేది చూడండి, ఒక తేజస్సు ఉంది కదా, తేజస్సుని గురించి మనం చెప్పుకున్నాం. ఈ తేజస్సుకు బహిరంగ రూపం ధృతి, ఎక్స్పోజర్ అన్నమాట. తేజస్సుకి బహిరంగ ధృతి అనమాట. అంటే తేజస్సు ముఖంలో కలిపే వర్చస్సు అయితే, ఈ ధృతి అనేది ఆ దైవీ గుణాల సంపత్తి వలన ఈ ఫామ్నెస్, ఈ దృఢత్వము, ఈ ధృతి అనేటువంటి లక్షణం కనపడుతుంది సాధకునిలో. కాబట్టి ఇది బహిరంగ స్వరూపం అన్నమాట. ధృతి తేజస్సుకి బహిరంగ స్వరూపం అన్నమాట. ఇప్పుడు కష్టాలకు జంకకుండా కార్యాలను నిర్వర్తించడం ఏదైతే ఉందో, ఎటువంటి అవరోధాలని క్యాటర్ చేయకుండా ఫామ్గా నిలబడి ఆ కార్యము పూర్తయ్యేటట్టు దాన్ని గట్టిగా హోల్డ్ చేసి ఆ కార్యాన్ని నిర్వర్తించడం ఏదైతే ఉందో దాన్ని ధృతి అని అంటారన్నమాట. మామూలుగా ప్రారంధంలో ఏదైతే ప్రాప్తించిందో ఆ ఫలితమే కలుగుతుంది అనేటువంటి దృఢమైన నిశ్చయంతో, ప్రారంధం ఎలాగుందో అలాగే జరుగుతుంది, దానికి మించి ఏమీ ఉండదు అన్నటువంటి ఆ దృఢమైన నిశ్చయంతో తన ధర్మాలని, తన కర్తవ్యాలని స్థిరంగా ఉంటూ నిర్వర్తించడమే ఈ ధృతి యొక్క లక్షణం అన్నమాట. అర్జున్ని గురించి చెప్తూ, అర్జునస్య ప్రతిజ్ఞద్వే న దైన్యం న ఫలాయనం ఆయా రక్షతి సర్వత్ర భాగ్యం ఫలతి సర్వదా అని అంటారన్నమాట. అర్జునుడు ప్రతిజ్ఞలు రెండట. ఒక ప్రతిజ్ఞ ఏంటంటే ఫలాయనం లేదు, వెనుదిరిగి చూడడం లేదన్నమాట, పరిగెత్తిపోవడం లేదు, వెన్నిచ్చి వెళ్ళడం లేదు, దీనత్వము లేదు. అతని నిశ్చయం ఏంటంటే ఆయుష్ అనేది ఉంటే అణుబాంబులు కూడా నన్ను ఏం చేయలేవు అన్నటువంటి. అంటే ఇందా మనం చెప్పుకున్నామే ఏంటి, ప్రారంధం ఏమైతే భోజ్యమానం అంటూ ఏమైతే ఇస్తుందో దాన్ని అనుభవించడానికి బాగా రెడీగా ఉండడం, ఫర్మ్గా ఉండడమే ధృతి అన్నమాట. అది అర్జునుడికి. ఎందుకని గీతాబోధకి శిష్యునిగా కృష్ణ పరమాత్మ అర్జునుని ఎన్నుకున్నాడంటే ఈ యొక్క లక్షణంతోనే. అదృష్టం ఉంటే అడవుల్లో ఉన్నా కూడా అదృష్టం రాకుండా తప్పదు. ఎవరికైనా జరగనున్నది జరగక మానదు, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదన్నమాట. ఇది అర్జునుని యొక్క ధృతి. మన అందరి ధృతి కూడా అలాగే ఉండాలన్నది స్వామి ఆ యొక్క ఉద్దేశం అన్నమాట. చపల చిత్తం కలగవాడు, చపల చిత్తం ఎవరైతే ఉంటుందో అటువంటి వాడు ఏ పనిని సాధించలేడు. కార్యము సిద్ధి పొందే వరకు సాధన నుండి వైదొలగకూడదు, సాధన నుండి ఏమాత్రము అటు ఇటు వైదొలగకూడదు. కాబట్టి అటువంటి దృఢ దీక్షయే స్థైర్యము అనబడుతుంది. ఆ పని అయ్యే వరకు పట్టుదల పట్టి చేయడం అన్నమాట. కార్యం వా సాధయామి దేహం వా పాతయామి, ఇది వీని యొక్క సిద్ధాంతం. విజయమో వీరస్వర్గమో మూడో మాట లేదన్నమాట. డూ ఆర్
డై, మేక్ ఆర్ బ్రోక్. ఓకేనా? అదేవిధంగా కరో యా మారో అంటుంటారు హిందీలో కూడా. కరో యా మారో, డూ ఆర్ డై, మేక్ ఆర్ బ్రోక్, ఇవన్నీ కూడాను ఒకే అర్థం ఇచ్చేటివి అనమాట. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలంతే. కాబట్టి నిజమైన సాధకుడు ఎవరైతే ఉన్నాడో వాడు బుద్ధునిలాగా, ధ్రువునిలాగా ఎన్నెన్ని అభ్యంతరాలు వచ్చినా సరే, ఎన్నెన్ని అడ్డంకులు వచ్చినా సరే కార్యం నెరవేరే వరకు కూడాను వెనక్కి తగ్గడు, ఆగి వెనుకకు చూడడు. ఇది స్థైర్యం ఉన్నటువంటి, ఆ ధృతి ఉన్నటువంటి వాడి యొక్క లక్షణం అన్నమాట. దృఢ దీక్షతో కార్యాన్ని చేసేవాడికి ఎటువంటి విఘ్నాలు కూడా రావు. భగవంతుడు కూడా ఆ విఘ్నాలు ఏమన్నా ఉంటే వాటిని తొలగిస్తాడు ఆ దృఢ దీక్షాపరుడికి. కాబట్టి మనుష్యుడు దృఢ దీక్షతో కానీ సంకల్పించినట్లయితే స్వర్గాన్ని నరకాన్ని కూడాను స్వర్గంగా మార్చగలడని మహాత్ములు చెప్తారనమాట. నతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. ఎవరు చెప్పేది? పతంజలి. సాధకుడు సాధనను పట్టిన పట్టు వదలకుండా నిరంతరము శ్రద్ధతో అనుష్ఠించినప్పుడే సిద్ధి కలుగుతుంది. పతంజలి గారి మాట అన్నమాట. మనమేంటి రోజుకొక దేవుడు, రోజుకొక మంత్రము, రోజుకొక సాధన చేస్తూ ఉంటే అక్కడ ఒక 10 అడుగులు ఇక్కడ ఒక 10 అడుగులు తవ్వుతుంటే నీరు పడే అవకాశమే ఉండదన్నమాట. కాబట్టి సాధనలో ప్రగతి ఏమీ మనం చూడలేము. ఏమవుతుంది అక్కడ? ఇతో భ్రష్ట అతో ఏదో అంటారు కదా, ఇతో భ్రష్టం తదో భ్రష్ట అని అన్నట్లుగా ఉట్టికి స్వర్గానికి కాకుండా పోతుంటామన్నమాట. కాబట్టి మోక్ష మార్గం అనేది చాలా కంటక భూయిష్టమైందంటే అనేకమైన ఆబ్స్టకిల్స్ ఉంటాయి, కఠినమైనటువంటి సమస్యలు వస్తుంటాయి ఈ సాధన మార్గంలో. అంత రహదారి అది చాలా నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అంటామన్నమాట. ముళ్ళ దారిది, అనేక అడ్డంకులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడాను సత్వైపు మాయ ఎప్పుడు కూడా సత్తు నుంచి ఉండనీదు, మనసుని అటు పక్కకి మరలిస్తూ విక్షేపణ చేస్తూనే ఉంటుందన్నమాట. మరి ఇటువంటి సందర్భంలో దృఢమైనటువంటి ఆ యొక్క ధృతి అనేది లేకపోతే సాధకుడు సాధనలో ఏమాత్రం ప్రగతిని చూడడు. ఎలా ఉండాలి సాధన? మేరు వరగని, ఆకాశం విరగని సాధకుడు సాధనని వదలకూడదు, ధృతిని వదలరాదు. గౌడపాదుల వారు మాండూకారికల్లో కథ టిట్టిప పక్షి మనం గతంలో చెప్పుకున్నాం. ఆ టిట్టిప పక్షి తన గుడ్లని సముద్రుడు నీటిలోకి తీసుకున్నాడు అన్నటువంటి ఆ దాంతో ఎలాగైనా సరే సముద్రాన్ని ఆవిరి చేస్తానన్నటువంటి ఆ పట్టి ఆ చిన్న టిట్టిప బట్టి ఆ ముక్కుతో నీటిని బయటికి వేయడము, నారదుడు చూడడము, ఆ గరుత్మంతుడు సహాయం రావడము, తిరిగి సముద్రుడే బయటకు వచ్చి గుడ్లను తీసుకొచ్చి సమర్పించడం. చూడండి, ఆ గౌడపాదుల వారు చెప్పినటువంటి ఆ టిట్టిప పక్షి ఉదంతం చూశారు. స్థైర్యానికి ఇది గొప్ప ఉదాహరణ అన్నమాట. కాబట్టి స్థైర్యం అనేది సాధకుడికి ఒక మంత్రదండం లాంటిది. మామూలుగా యువత కూడాను వాళ్ళు విద్యాభ్యాసంలో ఒక ఏదో ఒక గ్రూప్ 1 ఏదో ఒక ఎగ్జామ్ని బీట్ చేయాలనుకోండి, వాడు రకరకాలైనటువంటి సాక్రిఫైసులు చేస్తే కానీ స్థైర్యంతో నిలబడి దాన్ని అతను నిలబడి సాధన చేసిన నాడే అతను దాని ప్రయోజనాన్ని పొందగలడన్నమాట. కాబట్టి ఈ దత్తాత్రేయుడు మొన్న చెప్పుకున్నాం కదా మనం, ఏంటి ఆయనకున్న 24 మంది గురువుల్లో మొట్టమొదటి గురువు ఎవరు అంటే భూదేవిగా చెప్పాడు ఆయన. సహనాన్ని నేను భూదేవి ద్వారా గ్రహించి నాకు గురువుగా నేను స్వీకరించాను అన్నాడు కదా. ఆయన చెప్పినటువంటి 2వ గురువు ఎవరంటే పర్వతం అన్నమాట. ఏంటంటే ఎందుకని అది కదలక మెదలక స్థిరంగా ఉండి స్థిరంగా ఫర్మ్నెస్ అన్మూవ్డ్ అనమాట, కదలకుండా ఉండడంలో ఆ పర్వతాన్ని నేను గురువులో ఉన్నటువంటి ఆ పర్వత తత్వాన్ని నేను గురుత్వంగా తీసుకున్నాను. కాబట్టి నా 2వ గురువు పర్వతము అని చెప్తారు దత్తాత్రేయుల వారు. కాబట్టి ఇటువంటి స్థైర్యాన్ని మనకు భగవంతుడు అందజేస్తాడని ఆశతో ఈ స్థైర్యాన్ని మనం పెంపొందించుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నటువంటి భావనతో ఈ ఎపిసోడ్ని ముగిస్తూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణా.